ప్రజా సమస్యలు చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు పట్టవని కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష మండిపడ్డారు. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమస్యలకు సమాధానం ఇవ్వకుండానే కూటమి మంత్రులు వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు నియోజకవర్గంలో త్రాగునీరు సమస్యతో పాటు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు అంటున్న ఎమ్మెల్యే విరూపాక్షతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ సర్వసభ్య సమావేశం అనేది పూర్తి స్థాయిలో ప్రజల గురించి చర్చించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మంత్రి టీజీ భరత్తో పాటు ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళకి ఇక్కడ సర్వసభ సమావేశం వచ్చింటే మేము మా కాన్సెన్స్ చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాటర్ సమస్య, ఇప్పుడు వేసవి కాలం వస్తుంది, వాటర్ సమస్య చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే నేను గ్రామాలతో సహా వాళ్ళ పేర్లతో సహా చెప్పిన పలాట్ల గ్రామము మండలం, ఈ పలాట్ల మండలంలో ఇన్ని గ్రామాలకు నీటి సమస్య ఉంది. అదేవిధంగా ఒలగొంద మండలం అయితేనేమి, ఆలూరు మండలం అయితేనేమి, చిప్పిగిరి మండలం అయితేనేమి, ఆలేరు మండలం అయితేనేమి, ప్రతి మండలంలోన నీటి సమస్య చాలా దుర్భరంగా ఉందని ఈ విధంగా వాళ్ళకి ఊర్లతో సహా చెప్పినాను. అది వాళ్ళు వినుకోకున్నట్ల ఈరోజు వాళ్ళు వచ్చినారు. మంత్రి గారు అయితేనేమి, అదే ఎంపీ గారు అయితేనేమి, అదేవిధంగా నందికొట్కూరు ఎమ్మెల్యే, అదేవిధంగా పాణ్యం ఎమ్మెల్యే గారు 3-4 వచ్చినారు. వాళ్ళు వచ్చిన మిగతా ఎమ్మెల్యేలు మళ్ళీ ఎక్కడ పోయినారో మనకు తెలియదు. ఈ మన జిల్లాలోన 3 మంత్రులు ఉన్నారు, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళకి ప్రజల సమస్యలు అసలు పట్టదు. ఎందుకంటే సర్వసభ సమావేశం అంటే మంత్రులు ఉండాలా, ఎమ్మెల్యేలు ఉండాలా, అధికారులు ఉండాలా, అందరూ ఉంటేనే ఏదైనా దానికి కొద్దిగా ఏదైనా సమస్యలు ఉంటే తీసుకొని పోయి వాళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఏమైనా సమస్యలు తీసుకొని పోతారు. వాళ్ళకి అవన్నీ సమస్యలు అస్సలు పట్టలేదు. వాళ్ళకి వచ్చినారు, కంటి తోడుపుకి వచ్చినారు, 10 నిమిషాలు ఉన్నారు, మంత్రి గారు వెళ్ళిపోయినారు. మా ప్రజా సమస్య మేము వాటర్ అయితేనేమి, అదేవిధంగా ఈ మన రైతులకి కందులు అయితేనేమి, జొన్నలు అయితేనేమి, శనగలు అయితేనేమి, ఇంతకుముందు మన గత ప్రభుత్వం అయితే అది శనగలు నల్లగా చెడిపోయినా ఏమైనా కానీ రేటు ఖచ్చితంగా ప్రభుత్వం కొనేది. ఈరోజు ఇక్కడ మన కలెక్టర్ గారు ఎదురుగే వాళ్ళ కందులు కొనేవాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్ గారు కలెక్టర్ ముందు ఎదురుగా మేము లేసారో బాగలేసారో కొనంసామంటే దానికి సమాధానం లేదు. నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వేరే దేశాలకు పోలా? వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వమే కొనుక్కుంటే ఎవరు కొంటారు? కందులు ఎవరు కొంటారో, జొన్నలు ఎవరు కొంటారో, శనగలు ఎవరు కొంటారో? దీనికి సమస్య ఎవరంటే దానికి సమాధానం లేదు. కలెక్టర్ గారు పైగా రాసి పంపిస్తామంటాడు. ఇప్పుడు సీజన్ ఇది, సీజన్లో కొనుక్కుంటే రైతులు ఎక్కడ పోలా? ఎప్పుడు రాసేది, ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు కొనేది? ఇట్లా ఇంత దరిద్రంగా ఈ ప్రభుత్వం ఉంది. అసలు అంతే చంద్రబాబు నాయుడుకి రైతులంటే పట్టదు. చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల జిల్లాలో కానీ తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నది. తాగునీటి సమస్యతో పాటు ఆ యొక్క వ్యవసాయంలో పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేకపోవడం అనేది ఖచ్చితంగా వారికి కూడా గిట్టుబాటు ధర కల్పించాలని ఇటువంటి సమస్యలు ఇన్ని ఉన్నప్పటికీ వీటి గురించి ఏమాత్రం చర్చించకుండా కేవలం 10 నిమిషాల్లోనే ఈ యొక్క సర్వసభ సమావేశం ముగియక ముందే ఇక ప్రజాప్రతినిధులు వెళ్ళిపోవడంపై వైఎస్ఆర్సీపీ తప్పుపడుతున్న పరిస్థితి. ప్రజల సమస్యలు మీకు పట్టవా అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కావచ్చు, వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.